నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ మహాశివరాత్రి పూజలు, ఆచారాలలో ఉపయోగించే వస్తువులను పవిత్రమైన వ్యక్తుల దగ్గరే కొనాలని హిందువులను కోరారు. ఆవు మాంసం తినే వ్యక్తుల నుండి కొనుగోలు చేయవద్దని, పవిత్రంగా ఉండే వ్యాపారుల నుండి మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఇది శుభ సందర్భం. పూజా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు శివభక్తులు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే రాజా సింగ్ వీడియోలో తెలిపారు. మహాశివరాత్రి పండుగకు హిందువులు కొనే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాజా సింగ్ సూచించారు. శివభక్తులు ఉపవాసం, ఆలయాన్ని సందర్శించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అత్యంత పవిత్రమైన రీతిలో పండుగను ఆచరిస్తారు. ఆలయానికి వెళ్లేటప్పుడు భక్తులు పూజా సామాగ్రి, పండ్లు, కొబ్బరికాయలు, అగరబత్తులు, పువ్వులు మొదలైన వాటిని పవిత్రమైన వ్యక్తుల నుండి కొనుగోలు చేయాలని సూచించారు. శివుని పూజించే వ్యాపారుల నుండి మాత్రమే పూజా సామాగ్రిని కొనుగోలు చేయాలి. ఆవు మాంసం తినే వారి నుండి కాదన్నారు. దేవుడి అనుగ్రహం మనపై ఉండాలంటే పూజ సరిగ్గా నిర్వహించాలని, పూజ సరిగ్గా జరగాలంటే సామాగ్రి పవిత్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని రాజాసింగ్ హితువు పలికారు. ఈ నెల 26న మహాశివరాత్రి రోజు ప్రతి దేవాలయంలో పూజా కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుందని, చాలా మంది శివభక్తులు వ్రతాలు చేసుకుంటారని, ఉదయం కానీ సాయంత్రం కానీ గుడికి వెళ్లి అభిషేక కార్యక్రమాలు జరుపుకుంటారని రాజాసింగ్ తెలిపారు. ఇందుకోసం ఉపయోగించే పూజా సామాగ్రిని ప్రతి ఒక్క శివభక్తుడు హిందువుల వద్దే కొనాలని విజ్ఞప్తి చేశారు. పూజలను ఎంతో పవిత్రంగా చేసుకుంటామని, అలాంటప్పుడు పూజకు ఉపయోగించే సామాగ్రి కూడా అంతే పవిత్రంగా ఉండాలని కోరుకుంటామని చెప్పారు. వస్తువులు కొనే ముందు వాటిని విక్రయించేవారు పవిత్రంగా ఉన్నారా లేదా చూడాలని, వారు బొట్టు ధరించి ఉన్నారా లేదా చూసి కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు.